కెపాసిటీ వైపు ఎలా నడిపించాలి, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఏ విధంగా తీసుకోవాలని ఒక ఆలోచనతోనే ఉన్నాం. అందుకనే గడిచిన 22 సంవత్సరాల్లో సుమారు 5 సార్లు కేంద్ర మంత్రిని తీసుకొచ్చాం, కుమారస్వామి గారిని. దుర్ఘటన జరిగిన వెంటనే మీరు వచ్చి అనౌన్స్ చేస్తే బాగుంటుంది, మీరు రావాలని చెప్తేనే ఆయన ప్లాంట్ బాగుంది, ప్లాంట్ గతంలో ఉన్నటువంటి ఆలోచనకి ఈరోజు ఆలోచన దృక్పథం చాలా చేంజ్ ఉంది, ఖచ్చితంగా మన ప్లాంట్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఆగమేఘాల మీద రాత్రి వచ్చి దుర్ఘటనా స్థలాన్ని చూసి వారు కాంపెన్సేషన్ అనౌన్స్ చేసి వెళ్ళారు. మేము తెలియజేస్తున్నాం, ఎవరైతే మరణించారో వారందరికీ పర్మనెంట్ జాబ్లు వచ్చేటట్టుగా, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఏమన్నా అవన్నీ వచ్చే విధంగా, అదే కాకుండా అదనంగా 27 లక్షల రూపాయలు వాళ్ళకి వచ్చేటట్టుగా మేము చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ 25 లక్షల రూపాయలు పడ్డాయి. నేను అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడుగుతారు, ఇచ్చేస్తాం తప్పనిసరిగా ఆ కుటుంబానికి. అందుకే ఈరోజు కూడా వాళ్ళకి వెళ్ళాం. మా పైన ఒక నమ్మకం ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలకు మా మీద నమ్మకం ఉంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మేము 90 రోజుల్లో ఉద్యోగం వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అందుకే మా లోకేష్ గారు వచ్చినని చెప్పారు, కేవలం ఏదో డబ్బులు ఇచ్చి దులుపుకోవడానికి రాలేదు, ఆ కుటుంబానికి అండగా ఉండాలి, వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు 90 రోజుల్లో ఉద్యోగం వచ్చే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే మాట మేము కట్టుబడ్డాం. 90 రోజులు ఉద్యోగానికి వచ్చే వరకు ఉన్నామంటే లోకేష్ గారికి ఏముంది, ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నారు ఈయన. అసలు వాళ్ళ నాయకులే టెంట్ వేసి, ఒకసారి చూడండి, టెంట్ వేసి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా టెంట్ వేసి వాళ్ళ నాయకులే కూర్చున్నటువంటి రోజులు ఉన్నాయి. వాళ్ళే ప్రభుత్వంలో ఉండి మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి, మా చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలన్నారే ఇంతమంది అన్నారే. ఇప్పుడు వెనకాల ఉన్న నాయకులందరూ వైసీపీ నాయకులు అనలేదా చెప్పనండి? ఈరోజు మళ్ళీ వచ్చి డ్రామాలు ఆడడం మొదలెడుతున్నారు. కనుక మీకు మళ్ళీ విశాఖపట్నం జనం కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ నమ్మరని తెలియజేస్తున్నాను. మేము ఖచ్చితంగా ఇంకా స్టీల్ ప్లాంట్ని ఈ దేశంలోనే నంబర్ 1 ప్లాంట్గా ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నాం. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దాంట్లో ఏదో కేవలం జాబ్లు అనౌన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు, అక్కడ కమిటీ కూడా వేశారు. అసలు ఈ ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, కారణం అక్కడ ఏమైనా ఎక్విప్మెంట్తో బాగా ప్రాబ్లమా? అసలు ఇందాక ఆయన చెప్పారు చాలా బాగా, ల్యాడ్లు వచ్చింది, ల్యాడ్ల పైన పేలిపోయింది, ఆ మెటీరియల్ అంతా నాసిరకంగా ఉంది కనుక అలాగొచ్చేసిందని. ఇంకా ఆయనకు తెలియదు ఏంటంటే అది ఒకలే ల్యాడ్లు కాదు, ల్యాడ్లతో పాటు ఇంకా 30 ల్యాడ్స్ వెళ్ళినాయి. అది కంటిన్యూస్ ప్రాసెస్, దాంట్లో ఉంటుంది కంటిన్యూస్ క్యాస్టింగ్ అని. ఒక ల్యాడ్లో అయింది అదే కదా, ఒక ల్యాడ్లో ఎందుకు అయింది అనేది 36 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఏ కారణం చేత అయిందో మనకు తెలియట్లేదు. అక్కడ ఎవరైతే దెబ్బ తగిలి ఉన్నారో ఆయన 92లో చేరారు ఎంప్లాయీ. ఆయన చెప్పినట్టు మాట ఎప్పుడు అసలు మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అండి, అది అవుతుంటే ఆ స్పిల్ అవుతుంది, కానీ ఎందుకు అది పేలిందని మాకు అర్థం కాలేదు. దాంతోపాటు అది నాశరకం అయితే దాంట్లో ఉన్న ఇంకో 2-3 క్యాస్టింగ్ ఆ క్యాడలు పోవాలని చెప్పేసి ఆ ల్యాడర్లు పేలాలి కదా, ఒకటే ఎందుకు పేలింది అంటే ఒకటే ల్యాడలు ఉందనుకుంటున్నారు ఈయన. ఒకటే ల్యాడలు ఉందనుకుని చెప్తున్నాడు పోండు, ఈ ల్యాడలు వచ్చింది పేలిపోయింది కప్పు తేలిపోయిందని. అక్కడ కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ అది. మిగతా ల్యాడల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అది మీరు గమనించాలి. కనుక రాజకీయం చేయడం కాదు, మీరు బాధిత కుటుంబాలకు అండగా ఉండడానికి మీరు ఏం చేస్తారో చేయండి. అది చేయాల్సింది మానేసి కబుర్లు చెప్తారు. ఇలాగే చెప్తున్నాం. ఇంకా ఈ ప్లాంట్ని కొత్తగా CMD గారు వచ్చారు. మొన్నటి వరకు డైరెక్ట్ స్టీల్ మినిస్ట్రీ అంతా కూడా మేనేజ్ చేసేది. ఒక వారం 10 రోజుల క్రితం ఫుల్ ప్రెసిడెంట్ CMD గారు వచ్చారు. ఇంకా భవిష్యత్తులో ఎలా రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ని కాపాడడం ఇది మాకు మొదటిసారి కాదు, రెండోసారి. ఇది మీకు గతంలో కూడా చెప్పా. ఆ రోజు వాజ్పేయి గారు, బీజేపీ గవర్నమెంట్, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు MVS మూర్తి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే కేంద్రంలో ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాపాడాం.
మళ్ళీ అదే కాంబినేషన్లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా, కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఎంఎస్ మూర్తి మనవడు గారు అయినటువంటి భరత్ గారు ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు వాళ్ళు అబ్బాయి రామ్మోహన్ గారు ఉన్నారు. యాదృచ్ఛికం మొత్తానికి వీళ్ళందరూ కాంబినేషన్లోనే డబ్బులు తేగలిగాం. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా ప్లాంట్ పైన చాలా చిత్తశుద్ధి అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్లాంట్ను పరిరక్షించింది ఒకసారి కాదు, రెండోసారి. వీళ్ళు వచ్చి మా మీద నిందలేస్తున్నారు. ప్రజలకి కార్మికులకు తెలియదు అనుకుంటున్నారు ఇవన్నీ. మరొకసారి తెలియజేస్తున్నాను.